హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ భవానీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజుదండి. ఆదివారం రోజు ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను టిఫిన్ చేసి బయటికి వెళ్తాను రా అన్నారు వాళ్ళ నాన్న. అందుకనేసి పిల్లలకు పాలు అలాగే మాకు కాఫీ అయితే చేస్తున్నాను. ఇక్కడ కాఫీ చేసేసుకొని పిల్లలు పాలు అయితే తాగేశారండి. పెద్దోడైతే పాలు తాగడు, ఏమి కాఫీ కూడా తాగడు. ఇంకా చిన్నోడికి పాలేసి ఇచ్చేసి ఇక్కడ మేము కూడా కాఫీ చేసుకొని తాగేస్తున్నాము. ఇంకా టిఫిన్ ఆదివారమే కదా, పిల్లలకు స్కూల్ లేదనేసి నేను ఇక్కడ పప్పుకు పెట్టి అలాగే రాగి ముద్ద చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇక్కడ నేను పప్పుకు అయితే పెడుతున్నానండి. నేను కాఫీ తాగే గ్లాస్తో, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసులు బ్యాళ్ళు అయితే తీసుకున్నాను. 2 గ్లాసులు బ్యాళ్ళు తీసుకొని మాకు ఇలాగ పప్పు చేసుకుంటే ఒక రోజంతా అదే సరిపోతుందనమాట. 2 గ్లాసులు అయితే పెడతాను నేను మామూలుగా ఎప్పుడు చేసుకున్నా కూడాను. కడిగేసుకొని ఈ కందిబ్యాళ్ళని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇంట్లో ఆకుకూర అయితే ఏమీ లేదు, కొత్తిమీర అలాగే టమోటా వంకాయ వేసి చేద్దాంలే బాగుంటుంది అని ఇలాగైతే చేస్తున్నాను. పప్పు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఈసారి. అంటే మామూలుగా కూడా బాగానే చేస్తాను, కానీ ఒక్కొక్క రోజు చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా, అలా ఉందన్నమాట. ఈరోజు పప్పు చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. ఇక్కడ టమోటాలు కూడా నేను కట్ చేసి వేస్తున్నాను. 3 టమోటాలు అయితే తీసుకున్నాను. ఇవి కట్ చేసి అయితే ఇప్పుడు ఇందులో కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. ఇలాగ టమోటాలన్నీ వేసిన తర్వాత నేను వంకాయలు ముందే కట్ చేసి అయితే నీళ్ళలోకి వేసి పెట్టుకున్నాను. ఇలాగ వంకాయల్ని మనం డైరెక్ట్ కోసేస్తే అవి నల్లగా అయిపోతాయి. మనము కట్ చేసి నీళ్ళలోకి వేసుకుని ఇలాగ మళ్ళీ కుక్కర్లోకి వేసుకుంటే నల్లగా కావు. ఇక్కడ నేను వంకాయలు కూడా వేసేసుకొని, నేను చిన్న గ్లాస్తో బ్యాళ్ళు పెట్టుకున్నాను కదా, 2 గ్లాసులు నీళ్ళు తాగే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. పప్పు గట్టిగాను అవ్వదు, అలాగని నీళ్ళలాగా ఉండదు, పప్పు కరెక్ట్గా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాను. ఇలాగ నీళ్ళన్నీ పోసేసుకున్నాను కదా. ఇప్పుడు కొత్తిమీర ఉందని చెప్పాను కదా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. ఇలాగా కొత్తిమీర వేసేసి ఇప్పుడు 1/2 స్పూన్ అంత పసుపు అయితే వేసేసుకుందాం. ఇలాగ 1/2 స్పూన్ అంత పసుపు వేసేసుకొని, ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే కడిగి పెట్టుకున్నాను నేను. ఆ చింతపండును కూడా ఇప్పుడు ఈ కుక్కర్లోకి అయితే వేసేద్దాం. ఇలాగా చింతపండు కూడా వేసేసాను కదా. ఇప్పుడు మనకు పప్పు పొంగకూడదు అనుకుంటే గిన 2-3 చుక్కలు ఇలాగా నూనె వేసుకుంటే పొంగు రాదండి. కొన్ని కుక్కర్లు పొంగుతూ ఉంటాయి కదా, ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. నా కుక్కర్ అయితే పొంగదు, కానీ ఇలాగైతే ఆయిల్ అయితే వేస్తాను లాస్ట్లోను. నేను ఇక్కడ ఎనిపిండేది తర్వాత అదంతా కూడా ముద్ద చేసినది వీడియో అయితే తీయలేదండి. ఇంకా వాళ్ళ నాన్న టైం అయితే అందులో త్వరగాను చేసేద్దామనేసి చేసేసాను. అలాగే నేను కూడా ముద్దను అలాగే పప్పు వేసుకొని తినేసాను. పిల్లలు వాళ్ళ నాన్న తినేసి బయటికి వెళ్ళారు, పిల్లలకి తినిపించి నేను కూడా తినేసాను. వాషింగ్ మిషన్లోకి పొద్దున్నే బట్టలన్నీ వేసానండి. ఇక్కడ అయిపోయింది, అందుకు తీసేస్తున్నాను. పొద్దున్నే ఎండగా ఉందని వేశాను, కానీ మాడాలు అయితే ఫుల్గా అయితే వస్తున్నాయి. ఇంకా పైకి పోయేసి ఇప్పుడు ఈ బట్టలన్నిటిని ఆరేద్దాం. ఇక్కడ చూడండి మాడాలన్నీ ఎలా వచ్చేసాయో, నల్లగా పట్టింది కదా. కానీ ఈరోజైతే వానే రాలేదండి, బాగా ఆరిపోయాయి బట్టలు. క్లైమేట్ అయితే అలాగే ఉంది, కానీ బట్టలన్నీ ఆరిపోయాయి అన్నమాట. బట్టలన్నీ ఆరేసి వచ్చిన తర్వాత పిల్లలకైతే ఇక్కడ పెద్దోడికి హోంవర్క్ అంతా కూడా రాసేసుకున్నాడు. చిన్నోడికి బొమ్మలు ఉంటాయి కదా, డ్రాయింగ్ బొమ్మలు, ఆ బొమ్మలకి కలరింగ్ వేయమని అయితే హోంవర్క్ అయితే ఇచ్చారండి. ఇక్కడ నేను కలరింగ్ అయితే వేపిస్తున్నాను. మనకు పైన చిన్నది ఇచ్చింటారు, ఈ కలర్ వేయాలి, ఇక్కడ ఈ కలర్ వేయాలి అని. ఆ కలర్లు ఇలాగ తీసుకొని నేనైతే పట్టుకొని వేపిస్తున్నాను. నేను వేస్తాను తీ అని అంటాడు, కానీ మొత్తం బుక్ అంతా గీకి పడేస్తాడు. అందుకని నేనే పట్టుకొని ఇలాగ నీట్గా అయితే వేపిచ్చేసాను డ్రాయింగ్ అంతాను. డ్రాయింగ్ వేపిచ్చేసి పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టేశానండి. పెద్దోడిని కూడా ఆదివారం వస్తే చాలు పడుకోపా అని చెప్తాను, ఇద్దరు పడుకుండిపోయారు. ఇంకా లేస్తానే మరి ఏం చేసావమ్మా ఏం చేసావని అడుగుతారు కదా ఆదివారము, అందుకనేసి అలసందలు నానబోద్దాము, వడలు చేద్దాంలే సాయంకాలము అనేసి ఇలాగా అలసందల్ని ఇప్పుడైతే నానబోస్తాను. మనకి ఈ అలసందలు 1 గంట సేపు నానితే సరిపోతుందండి, ఎక్కువ నానవసరం అయితే లేదు. మనకు 1 గంట సేపు నానబెట్టేసుకొని కడుక్కొని కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లము, ఉప్పు వేసి ఆడించుకుంటే మనకి చాలా టేస్టీగా అయితే వస్తాయి. నేను నానిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి.
ఇక్కడ మధ్యాహ్నం భోజనం అంతా కూడా చేసేసామండి. ఆ వీడియో కూడా నేను తీయలేదు. ఇంకా 3:30 ఆ టైంలో నేను టీ పెట్టాను. కాఫీ కాదు, టీ అయితే పెట్టేశాను. చిన్నోడికి బూస్ట్ వేసిచ్చి మాకు టీ అయితే చేసేసుకున్నాం మేము. టీ అంతా ఇక్కడ తాగేసిన తర్వాత నేను అలసంద బ్యాళ్ళు నానబెట్టానని చెప్పాను కదా, ఇక్కడ అవి అయితే బాగా నానాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అలసంద బ్యాళ్ళని. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలసంద బ్యాళ్ళు బాగా నానిపోయినాయి. ఇలా నానిన తర్వాత మనకు పొట్టు వస్తుంది దీంట్లోనూ. ఆ పొట్టునంతా ఇప్పుడు కడిగేసుకుందాం బ్యాళ్ళని బాగా. ఇక్కడ చూడండి కడిగేసి అయితే ఇలాగ పెట్టుకున్నాను. నీళ్ళన్నీ వంపేసుకోవాలన్నమాట. ఇలాగ వంపేసి పక్కన పెట్టుకొని ఇక్కడ కరివేపాకు అలాగే అల్లము కడిగి అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయ, రుచికి సరిపడా ఉప్పు, అంతేనండి. ఇంకేమీ వేసుకొని అవసరం లేదు. కొత్తిమీర అంట అది ఇది వేసుకోవద్దండి. టేస్ట్ అయితే ఇది అలసంద వడలకి ఈ మాత్రం ఉంటేనే సరిపోతుంది. కరివేపాకు ఉంటేనే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఇలాగ బ్యాళ్ళని కూడా నున్నగా ఆడించుకోకూడదు. ఒక్కలొక్కలుగా అంటాం కదా, ఇలాగా కొంచెం పలుకులుగానే ఉండేటట్లుగానే ఆడించుకోవాలన్నమాట. ఇలాగ బరకగా ఆడించుకుంటే మనకి అలసంద వడలు క్రిస్పీగా ఉంటాయి. అంతా ఆడిచ్చేసుకొని ఇలాగ మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు అయితే తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇలాగ ఉల్లిపాయలన్నీ వేసుకొని ఇలాగ ఒత్తుకుంటూ మనము పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఉల్లిపాయల్లో ఉండే నీరు మాదిరి అంతా బాగా కలిసిపోతుందన్నమాట. ఇలాగంతా కలిపి పెట్టేసుకొని ఇక్కడ నేనైతే వేస్తున్నాను అలసంద వడల్ని. మీ దగ్గర అరిటాకు కానీ తమలపాకు కానీ ఉంటే దానిపైన అయితే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, అందుకనే కవర్ పైన అయితే వేస్తున్నాను. మీ దగ్గర అవి ఉంటే వాటిపైన వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగా ఉంటాయి. ఇలాగ అలసంద వడలను అయితే ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మనము గుంటి కింద కానీ రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి. మనకి ఇక్కడ టౌన్లో ఉండవు కదా రోళ్ళు, నాకు అంత పెద్ద రోల్ అయితే లేదు, అందుకనేసి ఇక్కడ మిక్సీలో అయితే ఆడిచ్చేసుకున్నాను. అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ ఐఎమ్ వెయిటింగ్ అన్నట్టున్నారు మనోళ్ళు తినడానికి. ఇంకా వేసిచ్చేసి పప్పు చేశాను కదా పొద్దున్నే, ఆ పప్పు వేసుకొని తింటే ఈ అలసంద వడల్లోకి పప్పు ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కూడా. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పప్పు. ఇలాగ పిల్లలకి పెట్టిచ్చేసాను. వాళ్ళైతే బయట కూర్చొని తినేస్తున్నారు. పిల్లలు ఇలా కూర్చొని వడలు చేస్తే మటుకు చేతుల్లో పట్టుకొని తినేస్తారు. కూర్చొని తినన్న పప్పు వేసిచ్చాను. మా చిన్నోడు చూడండి నోట్లో పెట్టుకుంటాడు, బయటికి పోతాడు, వస్తాడు, తింటాడు, అలాగైతే చేస్తున్నాడు. పెద్దోడు నేను తిడతాననేసి కూర్చొని పప్పు అద్దుకొని తింటున్నాడు. తిన్నాడు, నన్ను ఎత్తుకొని నేను చూస్తా ఎత్తుకో అన్నాడు. సరేలే కొద్దిసేపు ఎత్తుకొని చూపిస్తే మళ్ళీ దిగిపోతాలే అని ఇక్కడైతే ఎత్తుకొనేసి ఇక్కడ అయినాయండి. ఇంకొకసారి వేసాను కదా, ఇక్కడ తీసేసి వాళ్ళ నాన్నకైతే పెడుతున్నాను. ఇలాగ వడలు తీసేసి పప్పు వేసి ఇచ్చి వాళ్ళ నాన్నకు కూడా ఇచ్చేసాను. ఇక్కడ తింటున్నారు. పోయి చూడండి ఇప్పుడు సెల్లు చూసుకొని అయితే కూర్చున్నాడు. కొద్దిసేపు సెల్లు చూసుకుంటూ తింటున్నాడు. ఇక్కడ నేను కూడా టేస్ట్ అయితే చేస్తున్నానండి. బాగా వేడిగా అయితే ఉంది, ఊపుకొని అయితే తింటున్నాను. ఉప్పు కారము చాలా బాగా సరిపోయింది. క్రిస్పీగా కూడా ఉన్నాయి. మనం పిండిని బరకగా ఆడించుకుంటే ఇలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇదండి ఈ ఆదివారం వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.